ఫ్రెండ్స్, కలవకుర్తి దాటినాము. ఇక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అయింది కదా, భోంచేద్దాం. అయితే మధ్యలో ఓ హోటల్లో భోంచేద్దామని నేను అనుకున్నా, కానీ వీలుపల్లె. ఎందుకంటే మా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు మా వాళ్ళు చపాతీ తినిపోమ్మన్నారు. కొంచెం లేట్ అయినా పర్లేదు, వండినాక తినిపోమ్మన్నారు మార్నింగ్ టైంలో. ఇక కాదు, నాకు వీలు పడదని నేను బయలుదేరి రావడం జరిగింది. వచ్చే టైంలో ఇగో ఏమేమి పెట్టినారో చూడు తినడానికి. ఓకే, మీరు చేసి చూడండి. చపాతీ, 2 చపాతీ, 1 మ్యాంగో. అమ్మ, ఈ 2 తినాలి ఇప్పుడు. అలాగే మ్యాంగో చట్నీ. ఇక ఎక్కువ లేదు కానీ ఇది తర్వాత అక్కడ పడేయమనే. మ్యాంగో చట్నీ తిందాం. మ్యాంగో చట్నీ ఇది ఫ్రెండ్, ఇది తిందాం మరి. ఓకే, ఇలా తింటారు కదా అక్కడ మధ్యప్రదేశ్, అదేది మన పంజాబ్ వాళ్ళంతా కూడా ఈ విధంగా, అదే విధంగా మనం తిందాం. ఓకే, ఏ విధంగా తిందాం ఫ్రెండ్. చపాతీ అయితే ఇక నాకు కూడా హోటల్లో అంతగా తినబుద్ధి కాదు. ఎందుకంటే నేను సుమారుగా 25 ఇయర్స్ నుండి నేను అవుట్డోర్ వర్క్ చేస్తుంటా. ఇంకా ఎప్పుడు అంతకుముందు తిని నాకు ఇంకా హోటల్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. బయట తిండి అనేది మాత్రం నాకు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్. ఫస్ట్ అయితే 2000లో అప్పుడు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా తిరిగేటప్పుడు అప్పుడు తినేవాడిని అన్ని రకాలుగా. ఇంకా తర్వాత ఇది తింటే ప్రాబ్లం అవుతుంది బయట తిండి అని తెలుసుకున్న తర్వాత 24 ఇయర్స్ నుండి కూడా బయట తిండి తినాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. మేము వర్క్ చేసేటప్పుడు కూడా హెల్పర్స్ మేమంతా కూడా వంట చేసుకుంటాము. ఇప్పుడు కూడా మా హెల్పర్స్ మేము వంట చేసుకుంటాం. వాళ్ళు రారు వీడియోలకి, కనుక మనం వరకే మనం. అది ఫ్రెండ్స్. అయితే మనం మధ్యప్రదేశ్ వాళ్ళు తిన్నట్టే మనం కూడా తిందాం. చపాతీ రాత్రి చేసినవి. ఉదయాన్నే నేను బయలుదేరాలనుకున్నప్పుడు ఉదయాన్నే చేయలేరు కదా, చేస్తాము ఆగు తినిపోదు అన్నారు. కానీ ఇంట్లో లేదని నేను బయలుదేరుతుంటే ఈ విధంగా వాళ్ళు పెట్టినారు. ఓకే, మళ్ళీ చూద్దాం. అయితే ఫ్రెండ్, ఓకే, చపాతీ లైట్గా తినేసా, అంత ఉంది. కాకపోతే ఇప్పుడు మ్యాంగో తినేద్దాం. చాలా బాగుంది. ఈ మధ్య స్టార్టింగ్లో ఇవి రేట్ బాగుండే. కిలో వచ్చేసి 120, 130, 150 వరకు ఉండే. ఇప్పుడు ప్రజెంట్ అయితే రేటు తగ్గింది, కిలో 50కి వచ్చేసింది. అయితే దీని ప్రైస్ 2 వచ్చేసినాయి కిలోకి. ఇదైతే 25 రూపీస్ పడింది మేలే. కాకపోతే ఈ సంవత్సరం పెద్దగా పంట రాలేదంటున్నారు రైతులు, నష్టం జరిగింది అని అంటున్నారు. మరి కారణం ఏంటో నాకు కూడా అంతగా తెలియదు. ఓకే, తిందాం. కత్తి ఉంటే బాగుండేది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాంగో బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ వెరీ నైస్, సూపర్, చాలా బాగుంది, తీయగా బాగుంది. ఇంకా మొత్తం తినేలా. ఇంకా చపాతీ అయితే ఇంకా తినలేకపోతున్నా, ఇదైతే తినేస్తా ఇప్పుడు.
కత్తి లేదు, కత్తి ఉండి ఉంటే కోసుకొని తినాలి వాస్తవంగా. అయితే ఇంకా లేనప్పుడు మనం ఏం చేయాలి, తప్పదు.